స్ఫూర్తి పొంది హీరో అవ్వాలని నిశ్చయించుకున్నారు. చిన్నప్పుడు ఎవరైనా ఆటోగ్రాఫ్ బుక్లో తన గురించి రాయమంటే ఫ్యూచర్లో యాక్టర్ అవుతానని రాసేవారు వరుణ్. చిరంజీవి గారి సినిమాల్లో ఛాలెంజ్ సినిమాని ఎంతగానో ఇష్టపడే వరుణ్ గారికి హీరోయిన్స్లో రమ్యకృష్ణ గారంటే ఎంతో ప్రత్యేకమైన ఆరాధన ఉండేది. చిన్నప్పటి నుంచి వరుణ్ గారు ఎంతో సైలెంట్గా ఉండేవారు. మరోవైపు నిహారిక గారు మాత్రం ఎంతో అల్లరిగా ఉండేవారు. నాగబాబు గారు నిహారిక గారితో చాలా క్లోజ్గా ఉంటే పద్మజ గారు మాత్రం వరుణ్ గారిని బాగా గారాబం చేసేవారు. ఇంట్లో వరుణ్ గారిని పద్మజ గారు వరుణ్ బాబు అని పిలిస్తే నాగేంద్ర బాబు గారు మాత్రం ముద్దుగా యదవా అని పిలిచేవారు. వరుణ్ గారి మీద నిహారిక గారు ఎప్పుడూ ఏదో విషయంలో నాగబాబు గారికి కంప్లైంట్ చేసేవారు. కానీ మళ్ళీ ఏంటమ్మా ఆ యదవని గట్టిగా అడగమంటావా అని అడిగితే వద్దులే డాడీ అన్నయ్యే కదా అనేవారు. అలా ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా మరలా కొంతసేపటికే కలిసిపోయేవారు. అందుకే నాగబాబు గారు కూడా వారి విషయంలో జోక్యం చేసుకునేవారు కాదు. చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి డాడీ అని పిలిచేవారు.